వెనక్కు జరుపుకోండి. మీ ఇద్దరు చెరొక మాల తీసుకోవాలి. అడ్డం ఏమి ఉండకూడదు అక్కడ. అన్ని అడ్డం తీసేయండి. ఇప్పుడు దాకా మనం సీతారామ కళ్యాణంలో అనేక ఘట్టాలను మనం చూసాం. జై శ్రీరామ్. ఇప్పుడు అందరూ కూడా అమ్మ ఎవరు కదలకుండా అందరూ కూర్చోండి. ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. దయచేసి వెళ్ళిపోతుంది. ఇది రాముడు కళ్యాణం, సీతమ్మ కళ్యాణం మనం చూస్తూ ఉన్నాం. మీ దగ్గరికే ఇక్కడ పెట్టినటువంటి కంకణ ధారణ, మంగళసూత్రాలు మీరు వేసుకోవడానికి సంబంధించిన దారాలన్నీ కూడా మీ దగ్గరికే వస్తాయి. మీరేమి ఇక్కడికి రావాల్సిన పని లేదు, అందరికీ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే అక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా వీక్షించండి, ఇంకా దర్శించుకోండి. ఎందుకంటే ఈ యొక్క మాలాధారణ చివరి ఐటెంగా ఉంటుంది. ఇది మాలాధారణ చేసేటప్పుడు మీరందరూ కూడా నృత్యం చేయాలి. ఎవరికి ఓపుకుంటే వాళ్ళు నృత్యం చేయొచ్చు. కానీ మనం ఎవరు చేయం కదా, ఇది చూడటానికి వచ్చాం, మనం చేయటానికి కాదు. కాబట్టి మనం రాముల వారి ఆ యొక్క మాల మార్పిడిలో ఉద్దేశం ఏంటంటే నేనే నువ్వే నేను. ఒక్కసారి కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళని ఉండదు, అందరూ ఒక్కటే. అంతా ఒకసారి దశరథ మహారాజు బయటకు వచ్చి కూర్చొని జనక మహారాజును అడిగాడట, స్వామి మీ కార్యక్రమం సాధకం అయిపోయి బయటకు వచ్చింది. ఆయన చాలా కార్యక్రమం ఉంది లోపల, ఆయన చేసుకొని తొందరగా వస్తారంటే ఆయన జనకుడు అన్నట, ఇక్కడ నుంచి మీరు మేము అనేది ఉండదు, మీ ఇల్లు మా ఇల్లు వేరు కాదు, మనందరం ఒకటి అని చెప్పినాడట జనక మహారాజు. అయోధ్య సింహాసనము ఈ మిథిలా నగర సింహాసనం ఒకటే, ఈ రెండింటిలో మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పాడు. అది వివాహం జరిగిన తర్వాత జరగాల్సిన తంతు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి ఆ వధూవరులని ఆశీర్వదించడానికి అనేక మంది దేవతలు వచ్చినారు. ఆ రాముడు కళ్యాణం జరుగుతుండేట ఆయన తాళిబొట్టు కట్టగానే అందరి మనసులు ప్రశాంతమైపోయినాయి. ఎవరిలోనూ ఉద్రేకం లేదు. అప్పుడు దాకా పరిగెత్తాలి, ఇంటికి వెళ్ళాలి, మా ఆయన చూస్తుంటాడు, మా అమ్మ చూస్తుంటుంది, ఇంకా పిల్లలకి పెట్టాలి, ఆయన గొడవలని మర్చిపోయారట. రాముడే మాకు దిక్కని కూర్చున్నారట. అట్లానే మీరు కూర్చోవాలి. రామాలయంలో అందరూ ఇక్కడే భోజనం చెల్లొచ్చును కూడా వారు నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి మీకు ఆ ఇబ్బందే లేదు. ఒక్కరోజు 10 నిమిషాలు రాముడి గురించి తల్లి మన సీతమ్మను మనం పంపిస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సీతమ్మను ఎట్లా పంపించాలో తెలుసా? ఇదేగా మానవ కళ్యాణంలో కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరిని కూడా కళ్యాణమైన వధువుని నడిచి తీసుకెళ్ళకూడదు. శ్రీలా ఆవిడ మహాలక్ష్మి నడిపి వాహనంలో తీసుకెళ్ళాలి. ఎవరికన్నా వాహనం లేకపోతే వాహనం ఉన్నవాళ్ళు అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని, ఎందుకంటే నీ వాహనంలో లక్ష్మీదేవి వెళ్తుంది. లక్ష్మీదేవి స్వస్థానానికి రావటమే కళ్యాణం. ఈ యొక్క జీవుడు పరమాత్మలో పరబ్రహ్మంలో ఐక్యమడమే, అదే కళ్యాణం. కాబట్టి ఈ కళ్యాణాన్ని మనం చూస్తున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు మనకి పైనుంచి దేవతలు కూడా సీతారామ కళ్యాణాన్ని చూస్తారట. సాయంత్రం కూడా జరిగే కళ్యాణం ముఖ్యంగా పగలు కనిపించే, ఎందుకంటే సూర్యకాంతి ఆయనే చూస్తాడు మొత్తం. సాయంత్రం కూడా చంద్రభగవానుడితో పాటు దేవతలు 3,000,000 దేవతలు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిరిగిస్తుంటారని శాస్త్రం వచ్చినాం. అందుకనే ఈ యొక్క కళ్యాణంలో మనందరూ కూడా పాలుపంచుకున్నాం. ఈ కళ్యాణంలో జీలకర్ర బెల్లం పెట్టడమైంది, మరి మంగళసూత్ర ధారణ అయింది, తలంబ్రాల కార్యక్రమం అయింది. ఇప్పుడు మాల మార్పిడి జరుగుతుంది. ఈ మాల మార్పిడి తర్వాత మీకు ఓపుకుంటే ఒకటి దారుణం చక్క చూడటం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణం చూసినా ఫలితం లేదు, మక్కుటదారులు చక్క వింటేనే ఫలితం. అది ఏంటి అంటే మాల మార్పిడి ముందర 5 నిమిషాలు చెప్తాను మీకు. అది వింటే మీరందరూ పునీతులు అవుతారు, లేకపోతే ఎక్కడా చెప్పరు. మీరు చూడండి, భద్రాచలంలో కానీ ఒంటిమిట్టలో కానీ ఎక్కడైనా మర్నాడు
రాముడి యొక్క పట్టాభిషేకంలో ఈ యొక్క పట్టాభిషేక సంగతి జరుగుతుంది. మనం ముందే ఎందుకంటే పని ఎంత పుట్టారం లేదని ఈ రోజే మీకు నేను విశదీకరిస్తున్నాను. రాముల వారు నందీపట్నంకి వచ్చినాడు పుష్పకుమారంలో. భరతుడు అక్కడే ఆయన యొక్క పాదుకలు పెట్టుకొని రాజ్యపాలన చేస్తున్నాడు. రాముల వారు చూడ అయ్యో మా అన్నయ్య వచ్చాడని చెప్పేసి భరత శత్రువులు ఇద్దరు కూడా అన్న కోసం వెళ్ళారు. వెళ్ళి తీసుకొచ్చి అన్నయ్య ఎన్ని రోజులు ఆయన పాపం అరణ్యవాసంలో రాముల వారికి కాళ్ళకు చెప్పులు కూడా లేవు, అట్లనే తిరిగినాడు పాపం. తల్లి అట్లనే తిరిగింది కాబట్టి ఆయన పాదుకులు అక్కడిచ్చి ఆయన నమస్కారం చేశాడట. చేసి కాళ్ళు వదలలేదట, పట్టుకొని కన్నీటితో కాళ్ళు కడిగాడట. ఎవరు? భరతుడు. భరతుడు అయితే అంత గొప్పవాడు. అప్పుడు రామచంద్ర వారు భరతుడు తీసుకొని ఆయన మన అయోధ్యకి వెళ్దాం పదంటే నంది గ్రామంలో ఆయన తీసుకెళ్ళడానికి ఒక రథం చేయించాడు. ఎవరు? శత్రుఘ్నుడు. అన్నయ్య ఈ రథం మీద కూర్చున్నారు. రథం మీద కూర్చుంటే ఆయన అప్పటికి ముందే జరిగిందంటే రాముల వారి జడల అట్టలు గట్టిపోయింది. 14 ఏళ్ళు ఆయనకి స్నానం లేదు మా తల్లిట. ఆయన జడలు గట్టిపోయి ఇట్లా ఉంటే అప్పుడు క్షురకర్మ చేసేవాళ్ళు పిలిచారు. ఎందరో క్షురకర్మ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి రాముల వారికి స్నానం చేయించిపోతే రాముల వారు ఎవరు తెలుసా? నేను కాదు సుందర, నా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, భరతుడు, శత్రువులు వాళ్ళ చేయండి. ఇంకా నా మిత్రుడు ఉన్నాడు సుగ్రీవుడు, విభీషణుడు, వాళ్ళకి చేయండి అని చేయించారు. వాళ్ళందరూ కూడా కార్యక్రమం చేసి క్షురకర్మ కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు రాముల వారు వచ్చి సీతాదేవి సమేతంగా ఇక్కడ కూర్చున్నాడు రథంలో. అప్పుడు ఒకవైపు విభీషణుడు, ఒకవైపు లక్ష్మణుడు వింజామర్లు వీస్తున్నారు. వింజామర్లు వీస్తుంటే ఆ వింజామర్లు చూసి కిందగా శత్రుఘ్నుడు ఆయన ఆ యొక్క గుర్రాల కళ్యాణం పడుకున్నాడు. భరతుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తంతో మాట్లాడుతూ మన్నయ్య పట్టాభిషేకం ఎంత గొప్పగా చేయగలను అని చెప్పి దాన్ని చర్చిస్తున్నాడట. ఎవరు? భరతుడు అక్కడ బ్రాహ్మణోత్తంతో. ఆ విధంగా ముందుకు అప్పుడు సీతాదేవి తీసుకొచ్చి ఆవిడ కూడా స్నానం చేయడానికి మనం కైక అరణ్యవాసాన్ని పంపించాలనుకుంటున్నాం, కానీ కైక అంత మంచిది. రాముడి పట్టాభిషేకం పొద్దున తెలియగానే మహదానంద పడింది. కౌశల్య కంటే కూడా ఎక్కువ కైక. నీకు ఆ విషయం తెలుసా? ఆవిడ దైవం. రాముడు దశరథుడు చెప్పాడు రాముడితో ఒక సందర్భంలో, అయ్యా ఇది దైవ నిర్ణయం, నేను పెట్టిన ముహూర్తం మంచిగా లేదు, దేవుడు వేరే నిర్ణయించినాడు కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ రామానుజుడి కొంత చేయాల్సి ఉంది కాబట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఈ మందర ద్వారా ఈ యొక్క కైకేయికి ఆ విధంగా చెప్పబడిందే తప్ప ఆవిడ రాముడిని చూసి ఏడు చేసింది తప్ప. ఎందుకంటే నా రాముడు నా కోసం అరణ్యవాసం వెళ్ళాడే అని కైకేయి కూడా దగ్గర రాని, సుమిత్ర దగ్గర రాలా, కౌశల దగ్గర కైకేయి వెళ్ళి పాటేసుకుని ఏడుస్తూ, నాయన నా వల్ల నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయిరా అంటే, అమ్మ నువ్వు చేయబట్టే కదా నేను ఇంత పైకి వచ్చింది, నేను దుష్ట సంహారం చేసి వచ్చాను, శిష్టుల్ని రక్షించడానికే కదా అని చెప్పి అమ్మ కాళ్ళకి మొక్కినాడట. ఆ విధంగా సీతాదేవి ముగ్గురు అత్తలు ఆవిడకి జడేసి ఆవిడ తల్లి మా కోడలు సీతాదేవి మా కోడలు మా గౌరవాన్ని నిలబెట్టింది. ఎప్పుడైనా గుర్తుపెట్టి ఇక్కడున్న ఆడవాళ్ళైనా సరే మీరు పెళ్ళి అయిన తర్వాత పుట్టింటిని మెట్టింటిని రెండు నొక్కి పెడతారు. ఆయన ఇందాక నేను చెప్పే మంత్రం ఇయం సీత అని మీకు ఒక మంత్రంలో సహధర్మచారిణ ఎవరంటే తెలుసా? ఆయన రాముల వారు ఎడలో నడిస్తే ఆయన నీడ ఎడలోనే ఉంటుందిగా, నీడకే వెళ్ళిపోదుగా. అట్లాగా నీ వెంట ధర్మంతో నడుస్తుంది సీతాదేవి. అందుకనే సహధర్మచారిణి. నీ సుఖమే సీతాదేవి సుఖము, మీ ఇంటి సుఖమే అమ్మవారి సుఖము, ఆవిడ పుట్టింటి సుఖమే ఆవిడ సుఖము. ఆవిడ సుఖం అంటూ ఏం లేదు సీతాదేవికి. లక్ష్మణ స్వామి సుఖమే ఆవిడ సుఖము అని చెప్పేసి ఆ యొక్క దీంట్లో వారు చెప్పడం జరిగింది. కాబట్టి జనక మహారాజు చెప్పినాడు ఆ విధంగా నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. అట్లా నీకు ఉన్నటువంటి సువాసనలు కూడా మీరు మీ పెళ్ళైన తర్వాత మీ పుట్టింటిని ఎంత గొప్పగా చూసుకుంటారో మెట్టింటిని అంతకంటే ఎక్కువ గొప్పగా చూస్తారు. మెట్టింట్లో ఎవరుంటారో మామగారు ఉంటాడు. మామగారు ఎంత గొప్పవాడంటే తన కోడలికి కావాలి అన్యాయం జరిగి చూసుకోడు. తన కొడుకు కూడా ఉందంటే ఏమరా కోడలుగా ఉంటున్నాడు ఆడగలిగిన వాడు ఒక మామగారి. అందుకని మామగారికి అంత స్థితి ఉన్నది.
కాబట్టి దశరథ మహారాజు ఇక్కడ ఆ యొక్క సీతాదేవిని తీసుకెళ్ళడం కోసం రథాలు అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనం నంది గ్రామం దగ్గర ఉన్నాం. నంది గ్రామంలో వీళ్ళందరూ బయలుదేరి పట్టాభిషేకానికి వెళ్తే పట్టాభిషేకం అయోధ్యలో జరుగుతుంది. అందరికీ కూడా వసతులు ఏర్పాటు చేశారు. మర్నాడు పట్టాభిషేకం. సాయంత్రం ఒక ఆలోచన వచ్చింది, 500 జలాలు కావాలి, 500 నదుల జలాలు ఉంటేనే రామ పట్టాభిషేకం. ఎవ్వరికి జరగాల గుర్తుపెట్టుకోండి, ఒక్క రామచంద్ర ప్రభువుకే 500 నదుల జలాలతోటి 4 సముద్రాల జలాలతోటి అభిషేకం జరిగింది ఒక్క రామచంద్ర ప్రభువుకి. ప్రపంచంలో సృష్టిలో ఎవరికి జరగలేదు. అప్పుడు ఆయన సుగ్రీవుడిని పిలిచి అడిగాడు, అయ్యా ఎట్లా అంటే వానరులందరినీ పిలిచాడు. పిలిచి మీరందరూ ఎట్లా అంటారు నాకు తెలియదు, పొద్దున కల్లా ఇక్కడ 500 నదుల జలాలు ఉండాలన్నారు. అట్లానే అక్కడ జలాలతో పాటు ఆంజనేయ స్వామి ఇచ్చాడు. ఆంజనేయ నీ శక్తి నీకు తెలుసు కదా, వెళ్ళి 4 సముద్రాల జలాలు తెమ్మంటే ఆయన తీసుకొచ్చాడు. ఆ విధంగా పట్టాభిషేకం జరిగింది. ఎవరికి? రామచంద్ర ప్రభువుకి. ఆయన పట్టాభిషేకం చేసిన ముందర లక్ష్మణుడు ఇచ్చాడు కదా, అయ్యా నీకు యువరాజు పట్టాభిషేకం చేస్తామని. కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు. అంటే ధర్మం తెలిసిన నా తమ్ముడా రా, యువరాజు పట్టాభి చేసుకో, మనతో కలిసి రాజ్యాన్ని పాలిద్దామంటే లక్ష్మణుడు అందుకు ఒప్పుకోరా. అన్నయ్య నాకంటే పెద్దవాడు భరతుడు ఉన్నాడు, భరతుడే నీకు పక్కన నన్ను జయించాడు కాబట్టి భరతుడే మనం యువరాజు పట్టాభి చేస్తామని. అప్పుడు భరతుడికి రాముడికి ఇద్దరు కలిగి ఆ యొక్క అభిషేకం జరిగింది. ఆ అభిషేకం జరుగుతున్న తరుణంలో నదులు పెట్టి పెద్ద పెద్ద ఋషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వేద మంత్రాలు చదువుతున్నారు. ఇంకా చెప్పేటో వామదేవో జాపాలి ఇక్కడ శతానంద దగ్గర నుంచి మహల్య కొడుకు శతానంద ఆయన కూడా వచ్చి కడుతున్నారు. ఇంతమంది మధ్యలో వీళ్ళ వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత ఐదుకి వెళ్ళినారు. పట్టాభిషేకం జరిగిన తర్వాత మకుటం అంటే కిరీటం. ఆ కిరీటాన్ని పెట్టబడ్డారు. రాముడు కిరీటం ఎవరు పంపించారు చెప్తా, మనకి బ్రహ్మదేవుడు రాముడు కిరీటం పెట్టారు. అట్లానే అక్కడ ఆయన కూర్చోవడానికి ఆత్మ ఎవరు పంపించారు? ఇంద్రుడు. ఇక్కడ అమ్మవారు అక్కడ ఉంది. అమ్మవారికి ఈ పీఠం వేస్తున్నారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా ఆ మకుటాన్ని ఎవరు వశిష్ఠులు వారు ఆ మకుటాన్ని తీసుకొచ్చి ఇటు రాముల వారికి ఎప్పుడైతే ఆయన తల మీద అలంకరించాడో అప్పుడు ఒక్కసారి అసలు నిశ్శబ్దం అవ్వాలి. అందరూ ఆనందోత్సవం వర్ణాలను చేస్తున్నారు. రామరాజ్యంలో ఎవరు పెదవలు లేవు, అంటే వైద్యం లేకుండా నడిపిస్తారు. చిన్నపిల్లలు చనిపోవట్లేదు, వారి పట్ల అభివృద్ధి సంతోషి సంవత్సరాలు రాష్ట్రవారు రాజ్యపాలన చేశారు, పాతలౌకం చేశారు. ఈ విధంగా ఈ యొక్క అప్పటిసారి కొద్దిగా చెప్పినాను, నేను కొద్దిగానే చెప్పడం జరిగింది. ఇది లఘువుగా చెప్పినాను. ఇది ఎక్కువ టైం తీసుకుంటే సమయం కాదు కాబట్టి నేను కొద్దిగా మీకు మకుటధారణ సంఖ్యలోని విషయాలని తెలియజేశాను. ఆయనకు తెలుసుకోవాల్సింది 500 జలాలు అంటే 500 నదుల జలాలతోటి 4 సముద్రాలు. సముద్రం జలం ఎవరి వల్ల వచ్చింది? వీళ్ళ వంశం వల్లనే. అక్కడ నదులు ఎవరి వల్ల వచ్చినాయి? వీళ్ళ వల్లే. వీళ్ళ వంశస్థుల వల్లనే ఎన్ని వచ్చినాయి. కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి ఒక్క రామచంద్ర ప్రభువుకి ఆయనకి స్నానం చేయించి పట్టాభిషేకం చేసి మీరందరూ మనసులో ఊహించుకోండి. అక్కడ రాముల వారికి కిరీట ధారణ వశిష్ఠుల వారు కిరీటం పెడతాడు. ఎప్పుడైతే మీరు ఊహించుకుంటారో మీరు అనుకున్న కోరికలన్నీ కూడా పటాపంచలైపోతాయి. రాబో ఇబ్బందులన్నీ మనం తొలగిపోతాయి. కాబట్టి రాముని ఆ విధంగా మనం తలుచుకోవాలి. ఇప్పుడు మాలాధారణ జరుగుతుంది, మీరు చూస్తుండండి.